హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ప్రభుని ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరొకసారి ప్రభువుని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుండి దయచేసి దానియేలు పుస్తకము 9వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, సర్వోన్నతుడైన యేసు ప్రభువా, ఈరోజు నాయన చదువుబడిన వాక్యములో నుండి నాతో మాతో అందరితో మాట్లాడండి ప్రభువా. ఈరోజు మాట్లాడుతూ ఉండగా మీరే ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈ వాక్యము చేత మరొకసారి మీరు సంధించమని ప్రార్థన చేస్తూ నీవే కృప చూపి సహాయము చేయమని ముందున్న సమయాన్ని చేతికి సమర్పిస్తూ అల్పుడును అయోగ్యుడు నిష్ప్రయోజకుడు నన్ను నిలబెట్టి మీరు వాడుకోమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మాటను మనం వినడానికి సిద్ధంగా ఉందాం. చదువుబడిన లేఖన భాగాల్లో చూస్తే అక్కడ ఒక చక్కని మాట దానియేలు గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయును ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరను. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గూర్చి ఈరోజు ఒక చక్కని మాట రాయబడింది. దానియేలు బహుప్రియుడు. దానియేలు బహుప్రియుడు అంటే ప్రియమైన వాడు. బహు అంటే చాలా, చాలా ఇష్టమైన వాడు. ఎవరికి? దానియేలు దేవునికి. దేవుడే సాక్షాత్తుగా సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు, నీకు చాలా ఇష్టమైన వ్యక్తివి. ఒక వ్యక్తి దేవునికి ఇష్టముగా బ్రతకడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. అంత గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటి? దానియేలు గురించి దేవుడు, నువ్వు నాకు బహుప్రియుడు, నేను నీతో చెప్పాను, నేను నీతో మాట్లాడాను, వెళ్ళి వాళ్ళకి అది ఆజ్ఞ. బాగా గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఎంత చక్కగా చెప్తున్నాడు. అక్కడ కూడా అంటాడు ఒక మాట, దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకున్నాము. 18వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, మీరు చూడండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు నాకు బహుప్రియుడవు, భయపడకుము. 3 చోట్ల చెప్పాడండి మాట. దానియేలు నువ్వు నాకు బహుప్రియుడవు. ఎంత ఇష్టపడుతున్నాడంటే దానియేలుని దేవుడే సాక్షాత్ చెప్పేస్తున్నాడు, ఆయన నాకు బహుప్రియుడు, నాకు చాలా ఇష్టమైన ప్రియుడు, నేను అతన్ని ప్రేమిస్తున్నా. ఒక వ్యక్తి దేవునికి ప్రియమంగా మారడం ఎట్లు, ఏం చేస్తే మారుతాం? దానియేలు దేవుని దృష్టికి అంత బహుప్రియుడిగా ఎలా మారాడు? ఏం చేశాడు అతడు? అతని లైఫ్ ఏంటి? అతని జీవితం ఏంటి? దేవుడు అతని గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకు అంతగా దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దానియేలు నువ్వు బహుప్రియుడు. ఒక వ్యక్తిని గురించి చెప్పాలి అంటే మంచి వ్యక్తి అనడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తిని గురించి గొప్పతనం చెప్పడానికి గల కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తిని గురించి ఉన్నతమైన పరిస్థితిని గురించి మాట్లాడడానికి ఆ వ్యక్తిని గురించి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. కానీ దానియేలు గురించి దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు బహుప్రియుడు.
దానియేలు బహుప్రియుడు అవ్వడానికి గల కారణం ఎట్లా తనకు ఇష్టంగా మారాడు? మీరు బాగా వినండి. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడంటే, ఒక వ్యక్తి నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, ఒక వ్యక్తి నిన్ను అతిథిగా ప్రేమించి గౌరవిస్తున్నాడంటే అతని పట్ల నువ్వు చూపిన ప్రేమ కావచ్చు. ఏదో ఒకటి చూపుతేనే కదా. ఒక వ్యక్తి నిన్ను ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ప్రేమించడానికి గల కారణాలు ఏంటి? ఎలా ప్రేమిస్తున్నాడు? మన మంచితనం కావచ్చు, మనలో ఒక మంచి క్రియలు, తనకిష్టమైనవి కనబడినప్పుడే కదా అతడు మనల్ని ప్రేమించేది. ఒకవేళ తనకు నచ్చినవి నచ్చనివి ఏమైనా మనలో కనబడితే అతడు మనల్ని ప్రేమిస్తాడా? ప్రేమించాడు. ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. బాబు, నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి కాదు, నేను నీతో సహవాసం చేయలేదు. ఎందుకంటే నీ క్రియలు, నీ మాటలు నాకు చాలా గాయంగా ఉన్నాయి, కొంచెం అసహ్యంగా ఉన్నాయి. బాబు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక్కడ దానియేలు ఏమంటాడు? నాకు చాలా ప్రియమైన వ్యక్తి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే. దానియేలు, నువ్వు నాకు చాలా ప్రియమైన వ్యక్తివయ్యా. ఇంత మంచి పేరు సంపాదించుకోవడానికి దానియేలు ఏం చేసి ఉండొచ్చు? దానియేలు లైఫ్ ఏంటి? దానియేలు జీవితం ఏంటి? కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. దానియేలు అంత మంచి పేరు తెచ్చుకోవడానికి గల కారణాలు ఉండేయండి. ఒక వ్యక్తి మంచి పేరు తెచ్చుకుంటున్నాడంటే దాని వెనకాల అతని వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది, అతని లైఫ్ ఉంటుంది, అతని హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు దానియేలు గురించి బహుప్రియుడా అని ఎందుకు అంటున్నాడో నేను కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తిగా నేను కూడా యేసయ్యకు ప్రియమైన వ్యక్తిగా మారాలి, ప్రియమైన దానిగా మారాలి, ప్రియమైన కుమారుడిగా మారాలి, ప్రియమైన వ్యక్తిగా మారాలి. ప్రజలు కాదు నీ గురించి చెప్పేది, దేవుడే చెప్పాలి. నువ్వు నాకు ప్రియమైన దానివి, నువ్వు నాకు ప్రియమైన వాడివి, నువ్వు నాకు ఇష్టమైన వాడివి. ప్రజలతో కాదు నీ సాక్ష్యం, దేవుడే సాక్ష్యం ప్రకటించాలి. ఇక్కడ సమాజం ప్రకటించట్లేదు దానియేలుని, దేవుడే ప్రకటిస్తున్నాడు. నాకు బహుప్రియుడైన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుషుల దగ్గర నటించి మంచి పేరు తెచ్చుకోవచ్చు, కానీ నీ జీవితం, నీ లైఫ్ ఎక్కడి నుంచి కనబడాలి తెలుసా? దేవుని యొద్ద నుండి. దేవుడు సాక్షాత్తుగా చూస్తున్నాడు. మనుషులు పొగడతలు చూసి మురిసిపోతున్నాం మనం. మనుషుల గొప్పతనాలు చూసి నేను మంచోడ్నాను. కాదో, నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకుని నిన్ను సృష్టించిన సృష్టికర్త చేత నువ్వు మంచి వాడవనిపించుకోవాలి. ఆయన చేతనే దానియేలు అనిపించుకుంటున్నాడు. ఏ మనిషి చేతో, ఏ రాజు చేతనో, ఏ అధికారి చేతనో కాదు, తనను నిర్మించిన దేవుని చేతను అనిపించుకుంటున్నాడు దేవుడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. బా, ఏం చేస్తే అంత మంచి పేరు వస్తుందండి? నేను అనుకుంటున్నాను, తన గురించి ధ్యానించినప్పుడు దేవుడు ఇంతగా అంత మంచి పేరు పిలవడానికి గల దానియేలు ఏం చేశాడు? అసలు ఏం చేస్తే తనకు అంత మంచి గుర్తింపు వచ్చింది దేవుని దగ్గర నుండి, అంత మంచి పేరు వచ్చింది? బహుప్రియుడా అని ఎందుకు అంటున్నాడండి? అని నేను బాగా బైబిల్లో కొన్నిసార్లు చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి రోజు బోధిస్తూ ఉన్నాడు. ఏంటో ఆ బోధలో ఆ మాటలు ఏంటో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దానియేలు బహుప్రియుడా అనిపించుకోవడానికి గల కారణం ఏంటంటే, తనను దానియేలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మరొకసారి చదువుదామా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూస్తే అక్కడ నేను చదువుతున్నాను. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ మీరు గమనిస్తే మొదట దానియేలు జీవితంలో బహుప్రియుడా అనిపించుకోవడానికి గల కారణం ఏంటంటే, తను పవిత్రతను కాపాడుకున్నాడు. ఫస్ట్ తన జీవితంలో ఏం కాపాడుకున్నాడు? పవిత్రత. తన జీవితంలో భోజనం ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, నడక ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు. ఇక్కడ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, రాజు ఇచ్చే విందుకు, రాజు పెట్టే భోజనం తిని ఒకవేళ నన్ను నేను అపవిత్రపరచుకుంటానేమో అని చెప్పి రాజు ఇచ్చే భోజనాన్ని, ఆ వైభోగాన్ని వదిలిపెట్టాడు. ఎందుకో తెలుసా? నేను పవిత్రతను కాపాడుకున్నట్టు కొరకు. కొంతమంది తెలుసండి, ఎక్కడ తిండి పెడితే అక్కడ పోతారు, పవిత్రత పోగొట్టుకుంటారు. విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి అక్కడ కోసిన ఆహారం తిని, లేదా అక్కడిచ్చే భోజనాలు తిని, లేదా అక్కడికి వెళ్ళి తనలో ఉన్న పరిశుద్ధతను, ఆ పవిత్రతను ఏం చేసుకుంటారు? వారి జీవితాన్ని అంతా అపవిత్రంగా మార్చుకుంటారు.
అయితే ఇక్కడ చూడండి, దానియేలు ఏం చేస్తున్నాడంటే, మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసు? ఇక్కడ 8వ వచనం చూస్తే చూడండి, అక్కడ రాజు ఇచ్చిన ఆ భోజనము పానమును ద్రాక్షరసం పుచ్చుకొని తను ఒకవేళ రాజు ఇచ్చిన ఈ భోజనము నేను తిని, రాజు ఇచ్చిన ఈ పానీయాన్ని నేను తీసుకొని ఒకవేళ భుజించి నేను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రాజు విందుకు పిలిచాడు ఎవరిని? దానియేలుని. రాజు విందులో కూర్చోమన్నాడు. అయ్యా రాజు, మనం అందరం కలిసి భోజనం చేద్దాం రండి అని రాజు పిలుస్తున్నాడు. రాజు తీసుకునే భోజనం ఎట్లుంటుందండి? రాజు ఆరగించే భోజనం ఎట్లుంటుందండి? ఎంత వైభోగమో, ఎంత కాస్ట్లీ భోజనమో, ఎంత శ్రేష్టమైన భోజనమో. అంత మంచి భోజనాన్ని దానియేలు అంగీకరించడానికి ఇష్టపడలే. ఎందుకు తెలుసా? ఒక్కవేళ ఆ భోజనము వలన, లేదా తిండి మూలముగా, లేదా అక్కడ జరుగుతున్న పరిస్థితుల వలన, లేదా అక్కడ ఆరగిస్తున్న విందు వలన నన్ను నేను అపవిత్రపరుచుకుంటానేమో. కొన్నిసార్లు చూడండి, త్రాగుతున్న విందుకు నువ్వు వెళ్ళావనుకో, ఫ్రెండ్షిప్ల విందుకు వెళ్ళావనుకో, అక్కడ ఏం చేస్తారు? అలా అన్యుల విందులో తింటారు, తాగుతారు, మత్తు పానీయాలు అన్నీ చేసుకుంటారు. నువ్వు ఆ విందులో పాల్గొన్నావనుకో, ఆ విందులో భోజనం చేసావనుకో, అక్కడ కూడా నువ్వేమైపోతావు? వాడు చూసినప్పుడు అపవిత్రం అయిపోతావు, తినేసుకుంటావు, తాగేస్తావు. అందుకే దానియేలు లోకములో ఉన్న సుఖానికి, లోకము అనుసారమైన భోజన విందుకి లేదా ఆచారాలకి అతడు దూరమయ్యాడు. అంటే మరి గమనించాలి, శరీరానికి సంబంధించబడిన ఆ సుఖాన్ని చంపుకున్నాడు, శరీరానికి సంబంధించిన వైభోగాన్ని చంపుకున్నాడు, శరీరానికి సంబంధించిన ఆ ఆస్తుల గురించి లేదా సంతోషాన్ని చంపేసుకున్నాడు. ఎందుకు తెలుసా? నేను ఆత్మలో పవిత్రతను కాపాడుకోవాలి. ఆమేన్. మొదట దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారడం, ఇష్టానుసారంగా మారడం ఏం చేసుకున్నాడు? ఫస్ట్ తనలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? పవిత్రతను కాపాడుకున్నాడు. తనకి ఇవ్వబడిన పరిశుద్ధతలో నిలబడ్డాడు, తనకి ఇవ్వబడిన నిష్ఠ ప్రతిష్టత కలిగిన ఆ దేవుని మాటలో నిలబడ్డాడు. ఈ రోజున చాలా మంది హృదయాలు, చాలా మంది బ్రతుకులు, చాలా మంది జీవితాలు అపవిత్రంగా పరుచుకుంటున్నారు, దేవునికి దూరంగా వెంబడిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకపు దాని ఆశను ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న సుఖాన్ని కోరుకొని తనలో ఉన్న పవిత్రతమైన జీవితాన్ని వారు వాటిని సేవించడం ద్వారా వారి బ్రతుకంతా కూడా ఏమైపోతుంది? అపవిత్రంగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఎలా మారాడో తెలుసా? ఫస్ట్ ఇది ఇక్కడ కనపడుతుంది. మొదటి అధ్యాయం 8వ వచనం చూస్తే, అపవిత్రపరచుకొనకూడదని, నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఆ రాజు ఇచ్చే విందు నాకు అక్కర్లేదు, ఆ పానీయాలు నాకు అక్కర్లేదు, లేదా ఆ వాళ్ళిచ్చే భోజనం నాకు అక్కర్లేదు. నపుంసకులకు వేడుకుంటున్నాడు, నేను రాలేను, దయచేసి నన్ను విడిచిపెట్టండి, నేను ఆ భోజనం ఎందుకు వద్దనుకుంటున్నాడు? కేవలం తన ఫస్ట్ పాయింట్ ఏంటంటే తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడం కొరకు, తన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం కొరకు. అందుకే బైబిల్ గ్రంథం వ్యక్తిగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 34:15 వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది. వేటి ద్వారా మనం అపవిత్రపరచుకోకూడదు, వేటిని తిని అపవిత్రపరచుకోకూడదో అక్కడ రాయబడింది. చూడండి ఒకసారి త్వరగా దయచేసి. నిర్గమకాండం 34:15. నిర్గమకాండము 34:15. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా. ఆ దేశం అంటే ఏ దేశం? అన్యుల దేశం. జాగ్రత్త పడు. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను ఆ దేవతలకు బలి అర్పించి అక్కడ విందు ఏర్పాటు చేసి ఆ విందుకు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా, నీవు బలి అర్పించిన ఆహారాన్ని, ఆ వస్త్రాన్ని లేదా భోజనాన్ని నువ్వు తినకు, చూచుకొనుము. జాగ్రత్త చూసుకో. ఎందుకు? అవి తినడం వల్ల నిన్ను నీవేమవుతావు? అపవిత్రంగా మార్చబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి వెళ్తున్నారు? బలి అర్పించిన భోజనాన్ని ఎంతమంది తీసుకుంటున్నారు? అన్యులు పిలిచి ఆ విందుకు ఎంతమంది వెళ్తున్నారు? తిండి మూలముగా ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు, అపవిత్రపరుచుకున్నాడు, తన జీవితంలో కోల్పోయాడు. తండ్రి యొద్ద నుండి రావలసిన దీవెనలన్నీ కూడా ఏశావు కోల్పోయాడు.
కారణం తిండి ద్వారా తన హృదయం అంతా కూడా అపవిత్రపరుచుకున్నాడు. అందుకే నేను మనవి చేస్తున్నాను, మొట్టమొదటిగా దానియేలులో మనలో కనబడుతున్న ఆ మొదటి మాట ఏంటంటే, దానియేలు తన పవిత్రతను కాపాడుకొనుటలో ఫస్ట్ ప్రథమ స్థానంగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దేవునికి ఏమైపోయాడు అతడు? తను ఈ లోకంలో తన హృదయాన్ని కాపాడుకున్నప్పుడు, తన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, ఇప్పుడు దేవునికి వ్యక్తి ఏమైపోతాడు? బహుప్రియుడైతాడు. ఆమేన్. ఎవరైతే తన హృదయంలో తిండి మూలముగా, ఆహారం మూలముగా, పానీయ మూలముగా తన పవిత్రతను పాడు చేసుకోకుండా ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే వాటిని దూరంగా వెంబడిస్తారో, ఎవరైతే వాటిని త్రోసివేస్తారో, అప్పుడు వారు దేవునికి ఏమవుతారో? బహుప్రియులవుతారు. ఆమేన్. ఈరోజు మీరేం తీర్మానం చేసుకుంటారు? ఏం ఆలోచిస్తున్నారు? దానియేలు వలె నేను కూడా పవిత్రతను కాపాడుకుంటా. ఆమేన్. అపవిత్రతను నాలోనికి చోటివ్వను. అందుకే అంటున్నాడు కదా దానియేలు, రాజు ఇచ్చే భోజనమును, రాజు ఇచ్చే పానీయమును నేను తిని, ఒకవేళ నా హృదయములో ఉన్న పవిత్రతను నేను అపవిత్రంగా మార్చుకుంటానేమో, అందుకే నాకు అక్కర్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు? హృదయం శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు, దేవునికి ఇష్టమైనగా మారుతారు. హృదయం ఎవరైతే శుద్ధిగా మార్చుకుంటారో, కల్మషమును, పాపమును, మదమత్సరాన్ని ఎవరైతే వారి హృదయంలో నుండి కడుక్కుంటారో, వారి హృదయము పవిత్రంగా కాపాడుకోగలుగుతారో, ఎవరైతే ప్రతిష్ఠత కలిగి పవిత్రంగా జీవిస్తారో, క్రీస్తు రక్తము చేత ఎవరి హృదయం అయితే కడగబడుతుందో, వారు దేవునికి బహుప్రియులుగా మారుతారు. అంతేకాదు, దేవుడు వారిని ప్రేమిస్తాడు. వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతారు. ఎందుకు తెలుసా? హృదయము శుద్ధి గల వారు దేవుని చూస్తారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడతారు, దేవుని దృష్టికి ప్రియమైన వారుగా కనబడతారు. దానియేలు కోరుకుంటుంది ఏంటంటే, లోకము నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, రాజులకు నేను ఇష్టంగా కనబడకపోయినా పర్లేదు, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే నేను పవిత్రతను కాపాడుకోవాలి. తిండి మూలముగా నేను అపవిత్రునైతే దేవునికి దూరంగా అయిపోతా, ఆయన నన్ను ప్రేమించడు. ఈరోజు ఎవరికి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నావు? ఎవరికి ప్రియంగా మారాలని కోరుకుంటున్నావు? లోకానికి ప్రియంగా మారని అవసరం లేదు. ఈరోజు చాలామంది సుఖానికి ప్రియులుగా మారిపోతున్నారు, పాపానికి ప్రియులుగా మారిపోతున్నారు. ఓ ప్రియుడా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఓ ప్రియురాలా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు నాతో పాపం చేయకపోతే నేను బ్రతకలేను. నువ్వు నాకు ఇచ్చే భోజనం ఇవ్వకపోతే నేను బ్రతకలేను. ఇది లోకానుసారమైన. బిడ్డలారా, ఎవరైనా ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి అయితే నీ హృదయంలో అపవిత్రత నిండుందేమో. ఈరోజు దానియేలు వలె నువ్వు సిద్ధపడాలి. దానియేలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దేవుని చేత. బహుప్రియుడు, బహుప్రియుడు. బహుప్రియుడిగా మారాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రతను కాపాడుకోవాలి. అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు. అపవిత్రత కలిగించే వాటికి మనం ఏం చేయాలి? దూరముగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, వాటికి మీరు తినకూడదు, వాటికి మీరు జాగ్రత్త పడండి. బలిచ్చిన వాటికి మీరు భోజనం చేయకూడదు, ఆ విందుకు మీరు వెళ్ళకూడదు. ఆమె వెళ్ళి ఏమైపోతారు? మీరు అక్కడికి వెళ్ళి వారు ఇచ్చే ఆహారం తీసుకునడం వల్ల మీరేమైపోతారు? అపవిత్రులు కాకుండానట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. హెచ్చరిస్తుంది వాక్యం. నువ్వు దేవునికి బహుప్రియులుగా మారాలి. యేసయ్య కోరుకుంటే ఏంటో తెలుసా? నాకు ఇష్టమైన బిడ్డగా మారాలి. నువ్వు యేసయ్య ప్రేమించేటట్లుగా మారాలి. యేసయ్యకు నీ బ్రతుకును చూస్తే నచ్చిపోవాలి. అబ్బా, ఎంత పరిశుద్ధంగా ఉంది. యేసయ్యకు నీ హృదయంలో చోటు ఉండాలి. ఈరోజు ఆ పవిత్రతకు స్థానం ఉందా? ఉందా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన హృదయంలో యేసయ్యకు స్థానం ఉందా? ఇవ్వలేకపోతున్నాం, ఇంకా ఇవ్వలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి తీర్మానం చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. దావీదు దేవునికి బహుప్రియుడిగా మారడానికి గల కారణం ఎట్లు? ఏం చేశాడు? తన పవిత్రతను కాపాడుకొనుట చేతనే కదా. అంటే అపవిత్రతకు ఏమి ఇవ్వలే దానియేలు? చోటు ఇవ్వలే. అందుకే దేవుడు తనకి ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు నివసించదగిన స్థలం దానియేలు తన హృదయంలో కల్పించాడు దేవునికి. ఎందుకు ఎట్లా కల్పించాడు? దేవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తాడు. అపవిత్రమైన చోట ఆయన ఉండలేడు. పవిత్రత ఎక్కడుందో, పరిశుద్ధత ఎక్కడుందో అక్కడ ఆయన నివసిస్తాడు. అంటే మన హృదయంలో యేసయ్యకి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వాలి, నివసించాలి. నివసించాలంటే నీ హృదయం అపవిత్రంగా మారిందనుకో, యేసయ్య నివసించగలుగుతాడా? నో.
దానియేలు యేసయ్య మనస్సులో, ఆ దానియేలు హృదయంలో యేసయ్య నివసించాడు. అందుకే అతడు దేవునికి ఏమైపోయాడు ఇప్పుడు. రైట్, 1. రెండోది ఏం చేశాడో మీకు తెలుసా? రెండోది తనలో క్యారెక్టర్ ఏంటో తెలుసా? ప్రార్థన పరుడు. ఎవరు? దానియేలు. మొదట తన పవిత్రతను కాపాడుకునే వ్యక్తి, అందుకే దేవునికి బహుప్రియుడిగా మారాడు. బహుప్రియుడిగా మారడానికి రెండవ కారణం ప్రార్థన చేసే వ్యక్తి. ఆమేన్. సమస్య వస్తే ప్రార్థనే, సమస్య రాకపోయినా ప్రార్థన. అంటే ప్రతినిత్యము ప్రతి క్షణము దేవునికి తన విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించేవాడు. చూడండి బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం 18వ వచనం, ఇక్కడనే ఉంది దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది. చూడండి 18వ వచనం. తనను తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన వేడుకున్నని వారిని హెచ్చరించెను. ఇక్కడ మీరు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరలా బబులోను చెరకు కనిపోబడక మునిపే ప్రజలందరూ రక్షించబడాలి. చెరకు పోకముందు ప్రజలు రక్షించబడాలని, ప్రజల నిమిత్తమై, ప్రజలు క్షేమము నిమిత్తమై దానియేలు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కొరకు ప్రార్థన చేసుకోవట్లేదు, తన వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేసుకోవట్లేదు. ఇక్కడ మీరు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఏమని, జ్ఞానులతో నశింపకుండునట్లు ఈ కళ యొక్క మర్మములు పరలోకమందున దేవుడి వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంటే తనతో ఉన్న స్నేహితులను కలిసి ఏం చేస్తున్నారు అంటే మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. రెండోది, దానియేలులో కనబడుతున్న బహుప్రియుడిగా మారడానికి గల కారణం ఏంటంటే అతడు సమస్య వచ్చిన ప్రజల కొరకు, తన కొరకు ఏం చేసుకునేవాడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రార్థన చేయడం వలన తన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగినాయో 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది. చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఇట్టి శాసనములు సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం 3 మోకాళ్ళుని తన ఇంటి పై గదిని కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు దేవునిని స్తుతించుచు వచ్చెను. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఏమని శాసనాలు వచ్చినాయి? ప్రార్థన చేయకూడదు అని అట్టి శాసనాలు వచ్చినలో కూడా దానియేలు యథావిధిగా తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకొని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే మరణ శాసనాలు, ఆజ్ఞలు జారీ చేయబడిన ప్రార్థన మానేయాలి. ఏ దేవుని మీరు ప్రార్థించకూడదు అని శాసనాలు వచ్చిన కూడా, సంతకాలు చేయబడ్డ కూడా దానియేలు దేవునికి ఇష్టంగా మారడానికి గల కారణం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడంలో. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి, ఇదిగో దానియేలు ప్రార్థించే ప్రార్థనా పరుడు. ఆమేన్. ఎన్ని శాసనాలు వచ్చిన ప్రార్థన ఆపడు. దేవునికి ఇష్టమైన వ్యక్తి ఏం చేస్తాడండి? దేవునికి ఇష్టమైన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతినిత్యం ప్రార్థన చేయొద్దనే పరిస్థితులు వచ్చినా, ప్రార్థనకు వెళ్ళొద్దనే పరిస్థితులు వచ్చినా, ఆరాధన చేయకూడదనే పరిస్థితులు వచ్చినా ఆరాధన చేస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు, దేవుని మందిరానికి వెళుతూనే ఉంటాడు. ఆ వ్యక్తే దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి బహుప్రియుడు. అవో నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు దేవుని ఆరాధించినా, నేను తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేస్తా, నువ్వు ఎక్కడికి వేసినా పర్వాలేదు, నేను ప్రార్థించడం మానివేయా. ఆమేన్. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా పరుడండి ఆయన. అందుకే దేవునికి ఇష్టంగా మారాడు. దేవునికి బహుప్రియుడిగా మారడానికి గల కారణాలు. రైట్. 2, ప్రార్థన. ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేయొద్దన్న పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. నిజంగండి ఇలాంటి దేవునికి ఇష్టమైన వ్యక్తి నిలబడతాడు, ప్రార్థనలో ఉంటాడు. ఎంతమంది నేను దేవునికి బహుప్రియుడిగా మారాలని కోరుకుంటున్న వ్యక్తులు, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలని కోరుకుంటున్న వ్యక్తి, నేను యేసయ్యకు సమీపస్తుడిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి అయితే నీవు కూడా నీ పవిత్రతను కాపాడుకోవాలి. రెండవది ఏం చేయాలి? నువ్వు కూడా ఏం చేయాలి?
ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఏం చేయాలి? ప్రార్థన. ఇక్కడ దానియేలు చూడండి, ఇజ్రాయేలు ప్రజలు చెరకు కొనిపోపడక మునిపే, ఇజ్రాయేలు నశించిపోకముందే, ఇజ్రాయేలు క్షేమం గరి దానియేలు ఏం చేస్తున్నాడు? తన స్నేహితులతో, రండి మనమందరం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. నశింపకుండున్నట్లు తన కొరకు కాదు ఇక్కడ ప్రార్థన చేస్తుంది, తన ప్రజలు నశింపకుండున్నట్లు. చెరకు కొనిపోబడక మునిపే, ఇంకా కొన్ని సంవత్సరాలు చెరకు పోయే పరిస్థితి మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ఆ పరిస్థితి నుండి తప్పించబడడానికి, కాపాడబడడానికి తిరిగి దానియేలు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. రెండవది, తన ప్రార్థన జీవితం ముమ్మారు 3 సార్లు మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. రాజు ఏం చెప్పాడు? ప్రార్థన చెయ్యకూడదని ఆ దేశంలో శాసనాలు జారీ చేయబడి అయినా ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట మనకు కనపడుతూ ఉంది. ఒకసారి చదువుతారా ఆ మాట? అపోస్తల కార్యం 2:42 ఇదియుగాక వారు తమ చరస్థి రాసులను అమ్మి అందరికి వారి అక్కరల కొలది పంచిపెట్టి మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములోనికి తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆమేన్. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారట? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారట? చదువుబడిన మాటలు చూస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారట? చూడండి 42. మీరు ఎక్కడ చదివారు? 2:42 చదివారా? 42 నేను చెప్పింది. వీరు అపోస్తుల బోధయందును, వెరీ నైస్, ఇది వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక. ఆమేన్. ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండంటే ఆపక. శ్రమ కలిగిన ప్రార్థనే, సంతోషం కలిగిన ప్రార్థనే, సమస్యలు ఆటంకాలు వచ్చిన ప్రార్థనే, ప్రార్థన చేయకుండా ఆపగలిగిన పరిస్థితులు వచ్చిన ప్రార్థనే. ఆమేన్. నిజంగా దానియేలు బహుప్రియుడిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండడం వలన. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దానియేలులో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారడానికి గల రెండో కారణం ఏంటంట? ప్రార్థన చేయడం. తను ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. సింహాల బోల్లో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి ఇష్టంగా మారినప్పుడు ఆ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడు. దేవునికి మనం ఎప్పుడైతే బహుప్రియులుగా మార్చబడతామో మనకు కలిగిన ప్రతి పరిస్థితి మన దేవుడు చూస్తాడు, విడిపిస్తాడు. ఫస్ట్ మనం ఆయనకి ఏం కావాలి? బహుప్రియులుగా మారాలి. బహుప్రియులుగా. ఇంకో సంగతి చెప్తాను, ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నష్టం కలిగితే ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? నవ్వుతాడా? ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నాడు, ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తికి శ్రమ కలిగింది అనుకో, నేను ఆ వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు చూసి నవ్వుతానా? ఏం చేస్తా? బాధపడతా, దుఃఖపడతా. ఆ వ్యక్తి కొరకు నేను సహాయం చేస్తా. ఎందుకు? అతడు నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ఆమేన్. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము విసుగగా ప్రార్థన చేస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు కానీ సింహాల బోన్లోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు తప్పించాడంటే దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడయ్యాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. దానియేలు దేవుని దృష్టికి ఏమైపోయాడు? బహుప్రియుడు. అంటే చాలా ఇష్టంగా ప్రేమిస్తాడు, నాకు ఇష్టమైన వ్యక్తి. ఇంకో మాట చెప్తా. రెండో కారణం,
దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారడానికి గల కారణం, బహుప్రియుడిగా మారాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? కాపాడుకున్నాడు దానియేలు. తన పవిత్రతలో దేవుడు నచ్చాడు. రెండోది, తన ప్రార్థన జీవితంలో కూడా నచ్చాడు. ఇతడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. తన కలిగిన ప్రతి సమస్య నాకు విజ్ఞాపన చేస్తున్నాడు. తన కలిగిన ఆనందములో విజ్ఞాపన చేస్తున్నాడు. సంతోషములో నాకు చెప్తున్నాడు. దుఃఖము కూడా నాకు చెప్తున్నాడు. సహాయం చేసినప్పుడు సహాయం చేసావయ్యా అని చెప్తున్నాడు. మేలు చేసినప్పుడు మేలు చేసినవయ్యా అని చెప్తున్నాడు. కీడు కలిగినప్పుడు కీడు కలుగుతుందయ్యా అని చెప్తున్నాడు. బాధ కలిగినప్పుడు బాధ కలిగిందని చెప్తున్నాడు. ఒకవేళ ప్రార్థన దేవునితో మాట్లాడడం ఆపేసినా ఇతడు ఆగట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ దేవునితో మాట్లాడకుండా పరిస్థితులు వచ్చినా కూడా ఎంతమంది మాట్లాడడానికి ఇష్టపడతారు? మాట్లాడకూడని పరిస్థితులు మీకు ఎదురమని అనుకో, మేము మాట్లాడకుండా ఉండము, మాట్లాడతాం. అంతమంది. ఆమేన్. కొన్నిసార్లు ప్రార్థన చేయలేని పరిస్థితులకు రావచ్చు, అయినా చేస్తా. దానియేలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేయకూడదు, నీవు నీ తండ్రితో మాట్లాడకూడదు అనే శాసనాలు వచ్చినాయి, అయినా ప్రార్థన చేస్తాడు. అందుకే దేవునికి తను ఇష్టంగా మారాడు. ఆమేన్. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇతడు? అది మీరు బాగా గమనించాలి. దేవుణ్ణి ప్రేమిస్తాడు కనుక దేవుడు తనను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. మూడోది మీరు చూస్తే, తన ప్రతి విషయంలో కూడా గ్రంథాన్ని చదివేవాడు. అంటే పుస్తకాన్ని చదివేవాడు, దేవుని మాటలను చదివే వ్యక్తి. చూడండి అక్కడ ఏం చదివేవాడు? 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ చూడండి. 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు, అంటే ఇక్కడ మాదీయుడగు అశ్వారోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజు అయినప్పుడు, అప్పుడు రాజుగా ఉన్నప్పుడు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమున దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి, దానియేలు తన ప్రవక్త అయిన యిర్మీయాకు సెలవిస్తున్నాడు, తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన, యెరూషలేము ఇంకా పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు, 70 సంవత్సరాలు ఇంకా యెరూషలేము పాడుగా ఉండవలసిన పరిస్థితులు సంపూర్తి అవుచున్నవని, అంటే 70 సంవత్సరాలకి సంపూర్తి అవుతున్నవని తెలుసుకొని గ్రంథము వలన గ్రహించితిని. దేని వల్ల గ్రహించాడు? గ్రంథం. 70 సంవత్సరములు యెరూషలేము ప్రాకారం, అదేనా? యెరూషలేము పాడుగా ఉండవలసిన సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి, కానీ దగ్గర పడుతున్నామని ఎక్కడ తెలుసుకున్నాడు? అది అంటే దానియేలు ఏం చదివేవాడు? గ్రంథాన్ని కూడా. అంటే గ్రంథం అనగానే మనందరి చేతిలో ఉంది. అది కీర్తన 1వ అధ్యాయంలో మీరు రాసుకోవచ్చు. 2వ వచనం ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు దానియేలు బహుప్రియుడిగా మారాడు దేవునికి? బైబిల్ చదివేవాడు, దేవుని వాక్యాన్ని కూడా చదివేవాడు, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించేవాడు. ఇప్పుడు యెరూషలేము 70 సంవత్సరముల కాలము సంపూర్తి అవుతుందని చెప్పి ఎప్పుడు తెలుసుకోగలిగాడు? ఎప్పుడు తెలుసుకోగలిగాడండి? గ్రంథము చదివి. ఆమేన్. నీ విశ్వాసమును స్థిరపరచబడడానికి ఏం చదివితే నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది? గ్రంథం, దేవుని వాక్యం చదవాలి. నీ బ్రతుకు స్థిరపరచబడాలా, నీ కుటుంబం మారాలా, నీ జీవితం దీవెనకరంగా ఉండాలా, నీ పిల్లలు ఆశీర్వదకరంగా ఉండాలా, అయితే నువ్వేం చేయాలి? బైబిల్ చదవాలి, గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథమును చదివి దానిలో నీ కొరకు దాచబడిన మర్మములను తెలుసుకొని వాటి ప్రకారం నువ్వు జీవించాలి. దానియేలు దేన్ని చదివేవాడు? ఈరోజు ఏమేమి చదువుతున్నాం? పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతున్నాం, పిచ్చి ఇంకేం చదువుతున్నాం? పిచ్చి మ్యాగజైన్స్ ఏమేమో చదివి ఏం చేసుకుంటున్నారు ఈరోజు యవనస్తులు, యవనరాలు ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు. కొంతమంది అయితే కొన్ని మ్యాగజైన్లు చదివి ఆ మ్యాగజైన్లో బ్లూ ఫిలిమ్స్ చూసి నేర్చుకొని చదివి ఎన్నో కుటుంబాలు, ఎందరో యవనస్తులు నడివీధుల పాలవుతున్నారు. బిడ్డలారా, ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు దానియేలు దేవునికి ఇష్టంగా మారడానికి. ఈరోజు ఏ వ్యక్తిగానూ ప్రియురాలుగా మారనవసరం లేదు, ఏ వ్యక్తిగానూ ప్రియుడిగా మారనవసరం లేదు. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తాన్ని చిందించి, నీ కొరకు మరణించి 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడైన నజరేయుడైన యేసుకి ఈరోజు నేను ప్రియుడిగా మారాలి. కానీ ఎప్పుడు మారుతాం? గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు చదివి వాటిని ప్రకారం జీవించడం వల్ల మనం కొన్ని సంగతులు తెలుసుకొని, కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం వల్ల మనం దేవునికి ఏమవుతాం? బహుప్రియులుగా మారుతాం. మూడోది,
దేవునికి బహుప్రియుడిగా అంత ఇష్టంగా మారడానికి గల కారణం మూడోది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అందులో ఉన్న సత్యాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి. అందుకే బైబిల్ చెప్తుంది కదా, కీర్తన 1-2 వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే గొప్ప వాళ్ళం అవుతాం, దేవునికి ఇష్టమైన వారిగా మారుతాం. ఎంతమంది చదువుతున్నారండి బైబిల్? దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథాన్ని ఎంతమంది చదువుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. చదవడం ప్రారంభించండి. చూడండి ఎంతమంది యేసయ్యకు నిన్న తండ్రికి బహుప్రియుడిగా మారాలి దానియేలు వలన ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది కోరుకుంటారు బహుప్రియుడిగా మారాలి, నేను ఇష్టమైన వ్యక్తిగా మారాలి, దేవుడు నన్ను చూసినప్పుడు నన్ను కోరుకునే వ్యక్తిగా మారాలి, నన్ను ప్రేమించే వ్యక్తిగా నేను మారాలి అంటే దానియేలు వలె నిన్ను నీవు నీ హృదయాన్ని పవిత్రపరచుకో, అపవిత్ర పరచుకుని. రెండోది ప్రార్థన చెయ్యి. మూడోది పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు చదివి దాంట్లో ఉన్న సత్యాలు తెలుసుకుంటే నీవేమవుతావు? నిలబడగలుగుతావు కదా. పడిపో. బైబిల్ చదవడం వల్ల మనకేం చేస్తుంది? నా కుమారుడా నా ఉపదేశమును మరవకము. ఇంకా చూడండి అక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి త్వరగా. నా కుమారుడా నా ఉపదేశమును మరువకు, నా ఉపదేశాన్ని మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. హృదయపూర్వకముగా నువ్వు గైకొంటే అవి దీర్ఘాయువును, అప్పుడు నీకేమిస్తుంది? దీర్ఘ ఆయుష్నిస్తుంది, సుఖజీవముతో సుఖాన్నిస్తుంది, సుఖంగా గడిపే సంవత్సరాలుగా మార్చబడతాయి, శాంతిని నీకు కలుగజేయును, శాంతి సమాధానము కూడా అనుగ్రహించబడుతుంది. కారణము పరిశుద్ధ గ్రంథమును చదువుట చేత, దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని వినట చేత, దేవుడు మాట్లాడిన మాట వినుట చేత, నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా నీకు మంచి సుఖమును గడిపే సంవత్సరంగా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్, స్తోత్రం. అంతేకాదు దేవునికి బహుప్రియుడిగా మారిపోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి మనము బహుప్రియులుగా మారాలి. ఫస్ట్ మన హృదయాన్ని పవిత్రత పరచుకోవాలి, కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. రెండోది ప్రార్థన చేయాలి. మూడోది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. అందుకే దానియేలు ఈ 3 చేశారు. ఇంకొకటి చూద్దాం. 1వ అధ్యాయం దానియేలు 17వ వచనం. 17వ వచనం. 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను, స్వప్న భావమును గ్రహించి తెలివి గలవాడై ఉండెను. ఇక్కడ మీరు చూడాలి, ఈ నలుగురు అంటే ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? ఆ నలుగురు ఎవరో మీకు తెలుసా? 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. నలుగురు కనపడతారు. కాదు నలుగురు కనపడతారు చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. 2వ అధ్యాయం 17వ వచనం. 17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, ఇక్కడ మీరు వినాలి, తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకు ఎంతమంది వచ్చారు? 3. ఇంకొక వ్యక్తి ఎవరు? దానియేలు. వీరు నలుగురు ఎవరు అంటే మీరు ఇక్కడ చూస్తే దానియేలు ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చేయట్లేదు, పరిశుద్ధుల సావాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవునికి బహుప్రియుడిగా మారడానికి గల కారణం 4వది అది. ఈ నలుగురితో కలిసి ఏం చేస్తున్నాడు ఇక్కడ? తానును తన స్నేహితులు బబులోను తక్కిన జ్ఞానంతో కూడిన, అక్కడ చూడండి ఏమన్నాడు అక్కడ? ఆ నలుగురు ఎవరంట? సకల జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణత, వివేచనయు అనుగ్రహించాడు. అంటే వీళ్ళు ఎవరు? పరిశుద్ధులా అపవిత్రులా? పరిశుద్ధులతో సావాసం చేస్తాడు. ఎవరితో పడితే వాళ్ళతో. దానియేలుకి ఏ వచనం అవుతుందో, దానియేలుకి ఎలాంటి ప్రవచనం ఉందో, దానియేలుకి ఎలాంటి వరం ఇచ్చాడో అలాంటి వాళ్ళే తనతో కూడా స్నేహం చేస్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధులతో సావాసం చేస్తే నీవేమవుతావు? నీ సావాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో చేయకూడదు?
ఎవరితో చేయకూడదు. ఇక్కడ చూడు, దానియేలు ఎవరితో సావాసం చేస్తున్నాడు? మరి దేవునికి ప్రియుడిగా మారాలా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలా? నువ్వు మారాలంటే ఏం చేయాలి? నీ సావాసం. మరి ఎవరితో ఉంది? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథంలో త్వరగా చూడండి, సావాసం. సామెతల గ్రంథము, ఒక్క నిమిషం చెప్తా. రైట్, 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సావాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానము గలవాడవుతాడు. మూర్ఖుల సావాసం చేయువాడు చెడిపోవును. ఏమవుతాడండి? మరి ఎవరితో చేయాలి? పరిశుద్ధులతో సావాసం చేసిన వ్యక్తి ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. అపవిత్రుడైన మూర్ఖుడు వానితో సావాసం చేస్తే నీవేమవుతావు? చెడిపోతావు. నువ్వు బాగుపడవు, నువ్వు దేవునికి ప్రియుడిగా మారవు. నువ్వు దేవుడు నిన్ను చూసినప్పుడు అసహించుకుంటాడు. ఆమె ఎంతమంది నా యేసుకు నేను బహు ప్రియుడిగా మారాలి? ఆమె ఇంకో సంగతి చెప్తా. ఒక వ్యక్తి ప్రేమించాలంటే ఆ వ్యక్తికి మనం ఏమిస్తాం? ప్రేమకు గుర్తుగా. ఏం సపోర్ట్ చేయట్లేదు ఎవరు? ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమకు గుర్తుగా ఏమిస్తాం? అబ్బా నేను అతన్ని ప్రేమిస్తున్నా అనడానికి గల కారణం ఏంటి? ఒక గిఫ్ట్ ఇస్తావు, మంచి విలువైంది ఇస్తావు, అప్పుడు ఏమన్నట్టు? దాని ద్వారా ప్రేమించాడు కనుక నాకు ఇది ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య నేను ప్రేమిస్తున్నానని గుర్తు ఏమని ఉందా? ఉందా? ఏముంది? యేసయ్య నీకేం గుర్తించాడు? ఏం గుర్తా చెప్తానండి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని ఇచ్చాడు. ఆమేన్. యేసయ్య నాకు రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తము ద్వారా నాకు విమోచన, నాకు సంతోషం, నా పాపము తొలగిపోయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడన్న కారణం ఎంతగా ప్రేమించాడు తెలుసా? తన ప్రాణం ఇచ్చినంతగా. ఎవరితో చేయాలి సావాసం? దానియేలు ఎవరితో చేస్తున్నాడు? జ్ఞానము కలిగిన, ప్రవచన, వివేచన, వరము కలిగిన, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారితో ఫ్రెండ్షిప్. ఈయనకు కూడా ఏం తెలుసు? దానియేలు కూడా సకల ప్రావీణ్యత, శాస్త్రం తెలుసు. అంటే ఇతడు చేస్తున్న సావాసం ఏమైంది? పరిశుద్ధులతో. అందుకే పరిశుద్ధులతో సావాసం ఉన్నాడు కనుక పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. పరిశుద్ధులతో సావాసం చేస్తే పరిశుద్ధులు ఏం మాట్లాడతారు? పరిశుద్ధతను గూర్చే మాట్లాడతారు. పరిశుద్ధంగా ఉండడానికే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. పరిశుద్ధతను గురించి ఆలోచిస్తారు, పరిశుద్ధతను గురించే మాట్లాడుతుంటారు, పరిశుద్ధతను గురించి హెచ్చరించుకుంటారు. మూర్ఖులతో సావాసం చేస్తే ఏం ఆలోచిస్తారు? మూర్ఖప్పలే. ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి, ఏ కుటుంబాన్ని పాడు చేయాలి, ఏ వ్యక్తితో నేను పాపం చేయాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, రౌడీజం చేయాలి, దాతగిరితనం చేయాలి. వీరికి కొన్ని ఆలోచనలన్నీ అవే, వీడు కూడా అదే చేస్తాడు. అందుకే చెప్తుంది బైబిల్. అందుకే దానియేలు ఎవరితో పడితే వాళ్ళతో సావాసం చెయ్యలే. అందుకే పరిశుద్ధులతో సావాసం చేశాడు కాబట్టి దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దానియేలు నువ్వు నాకు బహుప్రియుడు. ఎలా మారాడండి? ఎలా మారాడు? బహుప్రియుడిగా ఎలా మారాడు? తనలో ఉన్న పవిత్రతను ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. రెండోది, తను ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. మూడోది, పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించి దాంట్లో ఉన్న సత్యాలు తెలుసుకునే వ్యక్తి. మూడోది, నాలుగోది, పరిశుద్ధులతో సావాసం చేస్తున్నాడు కదా. తన స్నేహితులు ఎలా ఉన్నారట? ఎవరెవరు? ముగ్గురెవరు? అనన్య, మిషాయేలు, అజర్య, దానియేలు. ఎంతమంది? నలుగురు. ఈ నలుగురు ఎలాంటి వారంట? జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన పొందిన వాళ్ళు.
ఈ 4 కూడా మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి విద్య కలిగిన వారు. అంతేకాదు ఇంకేం కలిగి ఉన్నారట? వివేచన. అంటే తప్పు చేయాలా చేయకూడదా, ఇక్కడికి వెళ్తే మంచిదా కాదా అని కూడా వాళ్ళు ఏం చేసేవారు? ఆలోచించేవారు. వీళ్ళే పరిశుద్ధులు, ఇలాంటి వారే చేస్తారు. మనం ఎవరితో పడితే వాళ్ళతో ఏం చేయొద్దు. సావాసం చేస్తే నువ్వు యేసయ్యకి ఏమవుతావు? దూరం అయిపోతావు. ఎంతమంది? యేసుకు నేను దూరం కాకూడదు, యేసయ్యకు నేను సమీపస్తునిగా మారాలి. దానియేలులాగా నేను కూడా బహుప్రియుడా అని నా తండ్రి పిలవాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. దానియేలు ఏం చేసి ఆ పేరును సంపాదించుకున్నాడు? ఆమేన్. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 4. ఇంకొకటి కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22. ఇంకేం చేశాడో చూద్దాం. దానియేలు ఏం చేశాడో చూద్దాం. బహుప్రియుడుగా మారడానికి గల కారణాలు. దానియేలు 6వ అధ్యాయం 22వ వాక్య భాగం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోహించెను. ఎలా కనపడ్డాడట దేవునికి? ఆమేన్. అంటే దోషము లేనివాడుగా. దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా కనపడాలి దేవుని దృష్టికి? ఎంతమంది అయ్యా నన్ను ఒకవేళ ఆయన చూస్తున్నప్పుడు నేను నిర్దోషిగా, అంటే దోషము లేనివాడిగా నేను ఆయనకు కనబడాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఓకే, నిర్దోషిగా కనబడాలి. అప్పుడు నిర్దోషం అంటే దోషము లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, దానియేలు దోషం చేశాడా? దోషము చేయలేదు గనక దేవుని దృష్టికి నిర్దోషిగా బ్రతికాడు గనక ఆ సింహాల బోన్లో దగ్గరికి వెళ్ళి దానియేలు ఆ సింహాల బోన్లో ఉన్నప్పుడు నెబుకద్నెజర్ రాజు వెళ్ళి, ఓ దానియేలా నువ్వు ఎలా బ్రతికావయ్యా అంటే అప్పుడు దానియేలు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే కనుక ఆయన నన్ను బ్రతికించను, కాపాడాడు. ఎవరిని కాపాడతాడు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎలా కనపడాలి? ఇప్పుడు దేవునికి బహుప్రియుడిగా మారడానికి 5వ కారణం ఏంటి? అది దోషము లేని వ్యక్తిగా మారాలి. దోషము లేని వాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై. హల్లెలూయా. దోషము లేని ఆయన మన దోషము కొరకు ఆయన ఏమయ్యాడు? దోషిగా మారాడు. ఇప్పుడు నీ దోషమునంతా తన సిలువ మీద, తన కాని మీద, తన సిలువ అనే కాని మీద మోసాడు. ఇక నుండి నీవు నిర్దోషిగా బ్రతకాలి, దోషము లేని వ్యక్తిగా మార్చబడాలి. అప్పుడు దేవుని దృష్టికి బహుప్రియుడిగా మార్చబడతా. ఎంతమంది ఇష్టపడుతున్నారు నేను బహుప్రియుడిగా మారాలి? ఆమేన్. దోషము లేని వ్యక్తిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవుని దృష్టికి బహుప్రియుడిగా మారాలి. దేవుడు నన్ను కోరుకునే వ్యక్తిగా మారాలి. దేవుడు నన్ను చూసినప్పుడు, లేదా నా పరిచర్యను చూసినప్పుడు, నా ప్రార్థన జీవితాన్ని చూసినప్పుడు, నా భక్తిని చూసినప్పుడు, నా విశ్వాసతను చూసినప్పుడు, నా యథార్థతను చూసినప్పుడు, నా నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఆయన సంతోషించినట్లుగా నేను బ్రతకాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలి మనము దేవుని దృష్టికి? దానియేలు ఎలా ఉన్నాడట? దానియేలు చెప్పుకుంటున్నాడు, అయ్యా నువ్వు ఎలా కాపాడబడ్డావయ్యా ఈ సింహాల నోట నుండి? అయ్యా ఈ శత్రువు నోట నుండి ఎలా తప్పించబడ్డావయ్యా? ఈ భయంకరమైన పరిస్థితి నుండి నువ్వు ఎలా తప్పించబడ్డావయ్యా అని రాజు వచ్చి దానియేలు అడిగితే దానియేలు ఏమంటున్నాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే గనక, ఆమేన్, దోషము లేని వ్యక్తిగా కనపడితేనే గనక నన్ను తప్పించాడు. ఆమేన్. నీ శ్రమ నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నావా? నీ బాధ నుండి, నీ కన్నీరు నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? నీకున్న దుఃఖమైన పరిస్థితి నుండి విడుదల పొందాలనుకుంటున్నావా? నీకున్న సమస్య నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నావా? అయితే నీవు నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే నీ పరిస్థితి నుండి నా దేవుడు తప్పిస్తాడు. విడుదల పొందాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ తనలో దోషత్వం పెట్టుకొని దోషిగా మారిపోయి నాకు విడుదల కలగట్లేదంటే ఎలా కలుగుతుందండి? నువ్వు దేవునికి ప్రియుడిగా మారాలి.
ఎవరు దేవునికి ప్రియులుగా మారుతారు? నిర్దోషులుగా ఉన్నవారే. దోషం ఉన్నవారు కాదు, దోషము లేని వ్యక్తులే దేవునికి బహుప్రియులుగా మార్చబడతారు. దేవుడు కోరుకుంటాడు అలాంటి వారిని, దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తాడు. నువ్వు పాపం చేస్తూ, పాపముగా మార్చబడి, వాక్యం ఎరిగి మందిరానికి వస్తూ, ఇంకా దోష పనులు చేస్తూ, ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, చిన్న చిన్న వాటిలో కొంచెం అల్పవిశ్వాసంగా పడిపోయి నేను దేవునికి ఇష్టంగా ఉన్నానంటే కాదండి. దేవుడు చూస్తున్నాడు. నువ్వే బాధల్లో ఉన్న దేవుడు చూస్తున్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్న దేవుడు చూస్తున్నాడు. నువ్వే శ్రమల్లో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. కానీ ఒకవేళ నీవు అక్కడున్న స్థలంలో నిర్దోషిగా దేవునికి కనబడితే, పవిత్రంగా దేవునికి కనబడితే, ప్రార్థనాపరునిగా దేవునికి కనబడితే, అప్పుడు నా దేవుడు వాటి నోళ్లను మూయిస్తాడు, ఆ పరిస్థితి నుండి విడిపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకో సంగతి తెలుసా? దానియేలు ఏం చేసేవాడు తెలుసా? నెల 2 నెలలు ఆరాధించే వ్యక్తి కాదు, నిత్యము దేవుణ్ణి సేవించేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం, మన సమయాన్ని ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయం 20 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దుఃఖ స్వరముతో నెబుకద్నెజరు రాజు దుఃఖ స్వరంతో పిలిచాడు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడవైన ఓ దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా ఆమేన్ అని అతన్ని అడిగాను. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను తప్పించనా అని ఎవరు చెప్తున్నారు? ఒక రాజు. ఒక రాజు ఏమంటున్నాడు? ఓ దానియేలు, జీవము గల దేవుడు నిన్ను రక్షించనా, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను తప్పించనా? ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. అంటే దానియేలు నిత్యము ఎవరిని ఆరాధించే వ్యక్తి? నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడా కాదా? నిజంగా ఎంతమంది మనసులో ప్రతి నిత్యము దేవుని ఆరాధించేవాడు? అందుకని విసుగక నిత్యము నువ్వు ప్రార్థన చేయవలెను. ఎప్పుడు చేయాలి? నిత్యము. కరువులోన, కష్టాలలోన, లేమిలోన, సమృద్ధిలోన స్తుతియాగమునికే అర్పిల్తును, స్తుతియార్పణనికే సమర్పిల్తును. హల్లెలూయా. కరువులోన, కష్టాల్లోన, లేమిలోన, పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అందుకే రాజు అంటున్నాడు, దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను తప్పించలా, నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను కాపాడనా, నిన్ను రక్షించలా. ఎంతమంది నమ్ముతున్నారండి? నిత్యం మేము ఆయన ఆరాధిస్తే తప్పక మమ్మల్ని తప్పిస్తాడు, తప్పక మమ్మల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పరాదు? ఆమేన్, స్తోత్ర, హల్లెలూయా. ఎన్నోదండి ఇప్పుడు చెప్పుకున్నాం, నిత్యము దేవుణ్ణి సేవించేవాడు అని మనకు. అందుకే నిత్యము దేవుని ఆరాధిస్తున్నాడు కనుక దేవునికి అతడు ఏమైపోయాడు? బహుప్రియుడుగా మారాడు, ఇష్టమైన వ్యక్తిగా మారాడు, దేవునికి దేవుడు కోరుకునే వ్యక్తిగా మారాడు. ఆమేన్, స్తోత్రం. ఇంకోటి చూద్దాం. దానియేలు అదే 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం అక్కడ మంచి మాట ఉంది. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని మీద ఒక 10 మంది నింద మోపాలని ప్రయత్నం చేశారు. తగిన ఏతువు కనిపెట్టుచుండిరి. తగిన ఒక నింద కనిపెడుతూ ఉన్నారు. ఏదైనా తను తప్పు చేశాడు, తప్పుని వెతుకుతూ ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడై, ఆమేన్, ఏ నేరమైనను ఏ తప్పు చేయువాడు కాడు గనుక, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏ నేరమైనను, దానియేలు నమ్మకస్తుడై, ఏ నేరమైనను ఏ తప్పినైనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుక్కొనలేకపోయిరి.
బహుప్రియుడిగా మారడానికి ఇంకొకటి చూసుకున్నాం. దానియేలు చాలా నమ్మకస్తుడు. ఎంతమంది? నేను దేవునికి చాలా నమ్మకంగా బతుకుతున్నా, ఆయన చెప్పింది చేస్తా. ఆమె చర్చిలోటి బయటోటి కాదు, ఎక్కడున్నా అదే నమ్మకత్వం. ఇంకో సంగతి చెప్తండి. ఒక వ్యక్తి కొంత సహాయం చేశాడు అనుకో, సహాయం చేశాడని ఆ వ్యక్తి ముంగటిని కాదు, ఎక్కడ చెప్పినా అది నమ్మకత్వం. అరే నేను చేసిన దానికి తను నమ్మకంగా ఉన్నాడు, తిరిగి మరలా నాకు ఇచ్చేస్తుంది, అది నమ్మకత్వం. తను అప్పగించిన పని మీద బాధ్యతగా తీసుకొని తను పని జరిగించినప్పుడు దాన్ని ఏమంటారు? నమ్మకత్వం అంటే ఏంటంటే ఇంక బాధ్యత, చెప్పింది చెయ్యాలి. అమ్మో ఆయన నాకు పని అప్పగించాడు, దీన్ని జాగ్రత్తగా చేయాలి. ఆయన నన్ను నమ్మిపోయాడు, ఆయన నమ్మిన దానిని నమ్మకత్వాన్ని చూపియాలి. ఇప్పుడు మందిరం అంతా మీకు అప్పు చెప్పిపోతే మీరు ఏం చేయాలండి? అరే బుగ్గ ఫెయిల్ కాకుండా చూసుకోవాలి, ఫ్యాన్ ఖరాబ్ కాకుండా చూసుకోవాలి, ఇక్కడ డస్ట్ ఉండకుండా చూసుకోవాలి, ఏదైనా చీడ పురుగు వచ్చి కొట్టేస్తుందని చూసుకోవాలి. అదేంటిది? ఇక పాస్టర్ గారు అప్పగించాడు కదా అని చెప్పి నాకేంది, ఆడ బుగ్గ ఫెయిల్ అయిపోయినా, ఫ్యాన్ ఖరాబ్ అయిపోతున్నా, ఖరాబ్ చేయడం, తర్వాత లైట్ సిస్టమ్ అంతా పాడు చేయడం, ఎలకలు రావడం, తర్వాత అంత చండ చదరగా ఉంచడం. ఉంచవా? అవునా, నా వల్ల కాదండి, నేను చేయలేనండి. అందుకే అన్నాడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్తలు అనుకుంటా, చూడండి. మత్తయి సువార్తలు ఒక ఆయనకు ఒక తలంతు ఇచ్చాడు, ఒక ఆయనకు 2 ఇచ్చాడు, ఒక ఆయనకు 5 ఇచ్చాడు. 5 ఇచ్చిన వ్యక్తితో ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి, మరి ఎక్కువగా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. అంటే నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్ అండి. దానియేలు ఎలాంటి వ్యక్తి తెలుసా? రాజు చెప్పింది చేయడంలోనే నమ్మకత్వం. అంతేకాదు రాజ్య పని మీద తను ఎంత నమ్మకంగా ఉన్నాడు తెలుసా అండి. ఎక్కడ కూడా ఇతరులకు లోపము కనపడేటట్లు బ్రతకలే, తను ఇతరులకు అవకాశం ఇచ్చేటట్లు బ్రతకలే, ఎక్కడ తన మీద నేరం మోపేటట్లు బ్రతకలే. అదే దేవుని ఎదుట కూడా మనం అలాగే బ్రతకాలి. ఆమేన్. ఎక్కడ అపవాది మనల్ని చూసినా, మూల ఈ మూల ఆ మూల ఎటు నుండి వెతికినా మన దగ్గర నుండి తప్పు కనపడకూడదు, మోసం కనపడకూడదు. మనకిచ్చిన ప్రార్థన పని మీద నమ్మకంగా ఉండాలి, సేవ మీద నమ్మకత్వంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు, తన మీద తప్పును వెతకడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే దానియేలు ఏం కనుక్కోలేకపోయారట? లోపమైనను ఏ తప్పి అయినను కనుగొనలేకపోయారు. ఎందుకు కనుక్కోలేకపోయారంటే అతడు ఏమై ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్న ప్రతి వ్యక్తిలో లోపమైనను, పాపమైనను, ద్వేషమైనను, కల్మషమైనను ఇంక ఏమి తనలో ఉండదు. ఎందుకు తెలుసా? తను నమ్మకత్వం మీద ఉన్నప్పుడు తను దేవునికి ప్రియుడిగా మారిపోతాడు. నేను చెప్పింది మీరు చేసుకుంటూ వస్తే మిమ్మల్ని నేనేం చేస్తా? అప్పుడు ఏ వ్యక్తి అయితే నేను చెప్పిన పని మీద నమ్మకంగా ఉంటే ఆ వ్యక్తిని నేనేం చేస్తా? ప్రేమిస్తా, ఇంకొక పని అప్పగిస్తా. ఎవరన్నా చూసి ఆడంతా మోసం చేస్తుండే నేను నమ్మా, ఎందుకంటే అతని నమ్మకత్వము నాకు కనబడింది. దానియేలు మీద ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్బా వీడు ఇంత నమ్మకంగా బతుకుతున్నాడు, వీని దగ్గర ఏదో ఒక లోపం చూడాలి అని ప్రయత్నం చేస్తే లోపమైనను తప్పు అయినను కనుగొనలేకపోయిరి. ఇప్పుడు నీ దగ్గర తప్పులు కనుక్కుంటారా? ఊరికనే బోలెడు దొరుకుతాయి, లోపాలు దొరికాయి నీ దగ్గర, దొరుకుతాయి. మరి నేను దేవునికి ప్రియమైన దానను, నేను ప్రియమైన వాడనని ఎలా చెప్తున్నావు? నీళ్ళకి తప్పులు పెట్టుకొని, లోపాలు పెట్టుకొని, ఆ నమ్మకత్వం నీకు దగ్గర లేదు. కొంచెం పని మీద నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావు, నీకు ఇవ్వబడిన ప్రార్థన మీద నమ్మకం లేకపోతున్నావు, నీకు ఇవ్వబడిన ఆదివారం ఆరాధన విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నావు, సావాసంలో నమ్మకంగా ఉండలేకపోతున్నావు, దేవునితో ఉన్న సంబంధంలో కూడా నమ్మకంగా బ్రతకలేకపోతున్నావు. నువ్వు ఎలా దేవునికి బహుప్రియుడిగా మారుతావండి? దానియేలు అయితే నమ్మకస్తుడై ఉండెను. అందుకే దానియేలు ఏమైపోయాడు? రైట్. బహుప్రియుడిగా మారాలి అంటే దానియేలు ఏమై ఉన్నాడు? రైట్. నువ్వేమై ఉండాలో నేర్చుకో. నువ్వేమై ఉండాలి? దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారడానికి ఎట్లు మారాడు? ఏం చేశాడు? 2, 3, 4, 5 నిర్దోషత్వం కలిగి ఉన్నాడు, దోషము లేకుండా బ్రతికాడు. 6 నిత్యము దేవుణ్ణి సేవించాడు, నిత్యము దేవుని ఆరాధించాడు. తర్వాత ఇంకోటి నమ్మకస్తుడిగా ఉన్నాడు.
రాజు అధికారం మీద తనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా చేశాడు. రాజుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏ పని చేయమంటే ఆ పని చేశాడు. తనకు అప్పగించిన పనిలో భద్రంగా కాపాడాడు, నమ్మకంగా చేశాడు. ఎంతమంది నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉంటా? ఆమేన్. ప్రార్థన పని దేవుడు అప్పగిస్తే ప్రార్థన చేసుకుంటుంటా. ప్రార్థన పని అప్పగిస్తే పాటలు పాడతారు, పాటల పని అప్పగిస్తే ప్రార్థన చేస్తారు. రివర్స్ ఉంటాయి అన్నీ. అది నమ్మకత్వం అనబడదు. నీకు ఇవ్వబడింది ఏదైతుందో దాని మీదనే ఉండాలి. ఇంకొక పని చేయకూడదు. ఇంకొకటి కూడా చూసుకుందాం. ఇక మనం ముందుకెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తి, అంటే ధైర్యశాలి, తర్వాత నీతిమంతుడు అని కూడా ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం? మనకు సమయం దాటిపోతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ముందుకు వెళ్దాం దయచేసి. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం? దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడిగా మారడానికి గల కారణం, నీవు కూడా దేవునికి బహుప్రియుడిగా మారాలని కోరుకుంటున్నావా? అయితే నీ హృదయంలో పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి. రెండవది, ప్రార్థన చేస్తూ ఉండాలి. మూడవది, పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నాలుగోది, రైట్, ఐదోది, నిర్దోషిగా మారాలి. ఆరోది, ప్రతినిత్యము దేవుని సేవించాలి. ఏడోది, ఆమేన్. ఎంతమంది సిద్ధపడుతున్నారు? దేవునికి నేను నమ్మకంగా బ్రతుకుతానయ్యా. అందుకే దానియేలు దేవునికి ఏమైపోయాడు? బహుప్రియుడయ్యాడు గనుక తన గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దానియేలు వలె నీవు నేను దేవునికి బహుప్రియులుగా మారుదుముగాక. దానియేలు ఏ విషయాలలో అయితే నమ్మకంగా ఉన్నాడు, ఏ విషయాలైతే తను దేవునికి ఇష్టడుగా మారాడు, ఏ విషయాలైతే దేవునికి ఇష్టమైనగా మార్పు చెందాడు, ఏ విషయంగా దేవునికి బహుప్రియుడిగా మారేటట్లు బ్రతికాడు. ఈరోజు నీవు నేను కూడా అదే పద్ధతిలో బ్రతుకుదాము. దేవునికి దృష్టికి బహుప్రియులుగా మార్చబడదాం. ఈ మాటలు దేవుడు మీ వెనుకడిలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తీర్మానం చేసుకుందామా? దేవుని బిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యము నీతో స్పష్టంగా మాట్లాడింది. నువ్వు ఇన్ని దినాలు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దానియేలు జీవితం గురించి మాట్లాడుతున్నాడు. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు. అవును, దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారడానికి గల కారణం ఏంటి? తన పవిత్రతను కాపాడుకున్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నాడు. నమ్మకత్వము, దోషము లేని నిత్యము దేవుని స్తుతిస్తున్నాడు. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఈరోజు నీతో నాతో మాట్లాడి, నీవు ఈరోజు ఎవరికి ఇష్టముగా వ్యక్తిగా మారుతున్నావు, ప్రియురాలుగా ఎవరికి ప్రియురాలుగా మారుతున్నావు. యేసయ్య అనాలి, ఆయన నీ గురించి సాక్ష్యం ప్రకటించాలి. ఇదిగో ఈ కుమార్తె నాకు బహు ప్రియుడు, ప్రియురాలు. సంగమా, దేవుడు కోరుకోవాలి, ఈ సంఘము నాకు బహు ప్రియమైన సంఘం. ఆయన వధువైనాడు, సంఘము వధువరాలైంది. దేవుడు కోరుకునే సంఘముగా మారాలి, బహుప్రియమైన సంఘముగా మారాలి. అంత దినములందు క్రీస్తు ఆత్మ చేత నింపబడి ఇదిగో ఈ సంఘము ఎత్తబడే సంఘముల గుంపులో చార్చబడే గుంపుగా మారాలి. నమ్మకత్వం లేకుండా జీవిస్తున్నాడు. పవిత్రతను కాపాడుకోలేకపోతున్నామేమో. దానియేలు రాజు ఇచ్చే ఎందుకు, రాజు ఇచ్చే పానీయానికి, రాజు ఇచ్చే భోజనానికి వద్దు. ఆ భోజనము వలన నా పవిత్రత నేను పాడు చేసుకుంటానేమో. దానియేలు భోజనం ఆశించలేదు, ఆహారాన్ని పానీయాన్ని కోరుకోలేదు. దానియేలు కోరుకుంది పవిత్రత, పరిశుద్ధత. ఏం కోరుకుంటున్నావు నీవు? తీర్మానం చేస్తావు. ఈరోజు తీర్మానంలోనికి రా. ప్రభువా,
అయ్యా నీకు బహు ప్రియుడిగా బ్రతకలేకపోతున్నానయ్యా, నీకు ఇష్టమైన దాసుడిగా బ్రతకలేకపోతున్నా, నీకు ఇష్టమైన సంఘముగా బ్రతకలేకపోతున్నాయ్యా. ఈ రోజున కొన్ని విషయాలలో దానియేలు వలె మీరు కూడా ఈరోజు తీర్చిదిద్దబడుదురుగా. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పాదముల దగ్గరకు వస్తున్నదయ్యా. కృప చూపండి, కనికరించండి, సహాయం చేయండి. దానియేలు నీకు బహుప్రియుడిగా మారడానికి గల కారణం తన పవిత్రతను కాపాడుకున్నాడని, ప్రార్థన చేసే వ్యక్తిని, గ్రంథాన్ని చదివేవాడని, నమ్మకత్వంగా ఉండేవాడని, ఎల్లప్పుడూ నేను స్తుతించే వ్యక్తిని దానియేలు జీవితాన్ని మా ముందుంచావు. దానియేలు నీకు ఇష్టమైన కుమారుడిగా బ్రతకడానికి గల కారణం, నువ్వు ప్రేమించే వ్యక్తిగా మారడానికి గల కారణం, దానియేలు చేసినట్లు మేము కూడా చేసి మా జీవితంలో నీకు ఇష్టమైన కుమారుడు కుమార్తెలుగా మారేటి కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. మనుషులు ప్రేమించేటట్లు కాదు నాయనా, మనుషులకు ఇష్టమైన వ్యక్తులుగా కాకుండా ప్రభువా, లోకానికి ఇష్టమైన వ్యక్తులుగా కాకుండా ప్రభువా, నీ కొరకు మేము ఇష్టమైన కుటుంబాలుగా మారాలి నాయనా. బహుప్రియులుగా మేము మారుదముగా కానీ ప్రార్థన చేస్తాం. అటు కృప ఈ బిడ్డలకు సంఘానికి మీరు అనుగ్రహించు. విన్న వాక్యాన్ని వారి జీవితాన్ని గట్టి ఫలింపజేసి మీరు అక్కడ వరకు నిలబెట్టి వాడుకోమని కృప చూపును. వాక్యం అందించిన మీద ఆస్తుని ఇంకా బలపరిచి వాడుకొని దీవించు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.